జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా ఎంత మంచి మనిషిరో మనసు గల్లా జీవనన్నా కన్నా బిడ్డ లెక్కరో కరుణ గల్లా జీవనన్నా ఆర్మూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే 50 ఏళ్ళైన గడ్డ చూడు ఎంత గోసవడ్డమో నాడు ఆర్మూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే 50 ఏళ్ళైన గడ్డ చూడు ఎంత గోసవడ్డమో నాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా మార్చేరో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా లక్కంపల్లి స్టెజుల సెగలు 100 పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు లక్కంపల్లి స్టెజుల సెగలు 100 పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు జీవనన్న తెచ్చేరో మనలను మురిపిచ్చేరో భాగ్యమైన ఆర్మూరుగా బహుబాగు చేసేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమాని అలంకరించిన పెద్దలు మన రాజశేఖర అన్న గారికి మరియు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు పార్టీ ప్రెసిడెంట్లకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పాదాభివందనం. మరియు నేటి రోజున వరి కోతలు ఉన్నా కానీ మేము సైతం అని సైనికుల్లా కదిలి వచ్చారు. ప్రతి గ్రామం లోపల బిజీ షెడ్యూల్ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే వరి కోత పోసుకొని వడ్లు పోసుకొని చాలా ఇబ్బందులలో ఉన్నా కానీ మేము బరాబర్ అన్నింటిలో ముందుంటామని నిలబడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా విజయవంతం చేయాలని చెప్పి ఇది ఒక ఆరంభం లాంటిది. మనకు ఇది ఇట్లనే కొనసాగించుకుంటూ పోతే అన్ని విజయాలు మనకే ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా మనము పదవిలో ఉన్నప్పుడు మనము పార్టీ ఏమిటి ఉన్న వాళ్ళం మనము మనుషులం రాము, పదవిలో లేనప్పుడు ఉన్న వాళ్ళమే మనం మనుషులం. ఇవాళ ఉన్న వాళ్ళందరం మనం హీరోలం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పదవిలో జీవనం ఉన్నప్పుడు, పదవిలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు, పదవిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు ఈ పని కావాలా, ఆ పని కావాలా, పిల్లవాడి స్కూలు సర్టిఫికేట్ లేకుంటే అదినికో ఇదినికో జాబ్లో పోయిందాకని దాని గురించి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఏ స్వార్థం లేకుండా నిరుస్వార్థంతో ఇవాళ ఈ కడువ వేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక హీరోలతో సమానం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. లేదు మాకు ఇది వరకు రైతు బంధు లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా పంటకు 15 రోజుల ముందు భగవంతునితో సమానం మాకు రైతు బంధు వస్తుండే. చచ్చిపోయినాక 6 రోజులలో రైతు బీమా వస్తుండే. ఎటువైంది మరి నీ బీమా ఎందుకు? వేలు వందల మంది ఫైన్లు పెండింగ్ లో పడిపోతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేస్తే టకాటకి అప్లై చేసామో లేదు 6 నెలలకు 10 చెక్కులు ఒక ఎందుకు వస్తుండే. మరి ఇప్పుడు అప్లై చేసిన ఎడిపోతున్నాయి. ఏరి కోరి ఆనాడు ముఖ్యమంత్రి సీఎం ఉండగా కేసీఆర్ గారు ఉండగా ఈ కాంగ్రెస్ వాళ్ళది ఇది బీజేపీ వాళ్ళది చూడకుండా ఎవరో దయతలిచి రామన్నకు మంచి మాటనో, భీమన్నకు మంచి మాటనో, రాజన్నకు మంచి మాటనో వస్తే కూడా వాళ్ళందరినీ కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఎటువైనాయి? ఈ 15 నెలల ఒక ఊరుకు ఎన్ని చెక్కులు మంచిరు మీరు అని చెప్పి అడుగుతున్నాం. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అప్పుడున్న కాళేశ్వరం మన కేసీఆర్ కడితే అన్ని కాలాల కూడా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు నీ సొంతం. ఈరోజు సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 25న మన బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
రజతోత్సవ సభను నిర్వహించన్నారు కేసీఆర్ గారు కాబట్టి, మన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి. మరి ప్రధానంగా ఏంటంటే మనము ఆ సన్నాహక సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మరి ఆ రోజు మనము సభకు ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన మరి ఎమ్మెల్యే జీవన్న గారు ఆదేశాలతో మనందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. కాబట్టి ఈ సన్నాహక సమావేశం గురించి ఎవరైనా మన స్టేజ్ ముందున్నటువంటి అన్నలు కావచ్చు, ఎవరైనా మరి సలహాలు సూచనలు ఇచ్చేటట్టుంటే మీరు కూడా దయచేసి అందరు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. మరి మాట్లాడుతున్నా కంగారన్న కేసీఆర్ పై ఒక 2 నిమిషాలు సభకు సంబంధించి మనం ఇస్తే సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గణపతి సమావేశానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి పత్రికా సోదరులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, సుదృఢ చైర్మన్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ తెలంగాణ అభినందనం, పాదాభివందనం. మనం 2001 నుండి మనకు ఉద్యమాలను కొత్త కాదు. 2001 నుండి మనం ఉద్యమాలు చేసాం. ఆ ఉద్యమాలలో ఎన్నో పోలీసు వాళ్ళతో కానీ వేరే నాయకులతో కూడా ఎన్నో అవమానాలు పడ్డాం. అవమానాలని కూడా భరించి ఈరోజు తెలంగాణ కోసం సర్వశక్తుల్లో కృషి చేసినటువంటి మన కార్యకర్తలందరూ చేసినటువంటి కార్యకర్తలందరికీ మరొకసారి వందనం, శుభాభివందనం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మనం తెలంగాణ తెచ్చి మన పరిపాలనలో ప్రజలంతా సుఖసంతోషంగా ఉన్నారు. ఎక్కడ అడిగినా కానీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, మనం పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి అనుకున్న ప్రకారం తమ డబ్బులకు ఖాతాలకు డబ్బులు పడ్డాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాయా మాటలు చెప్పి గెలిచినాక వాళ్ళు ఏమన్నారంటే 6 గ్యారెంటీలు అయితే అమలు చేస్తాం. 6 గ్యారెంటీల ఫస్ట్ ఏమన్నాడు అంటే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే చిత్తులగుట్ట సాక్షిగా, అయ్యా నీకు ఎంత పింఛన్ వస్తున్నావు అంటే 200 అన్నాడు. 2000 ఎందుకు 2000 తీసుకోకు, మన గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 నాడు మీకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. 4000 పింఛన్ ఏంటి మరి 15-16 నెలల నుండి మరి ఇచ్చిన మాట వృద్ధులకు ఇచ్చిన 2000 నుంచి 4000 చేస్తున్నాం. ఇరువరకు 4000 కాదు కదా, 4 పైసలు ఇవ్వలేదు. ఇంకో మాట అన్నావు, వడ్లకు మొత్తం బోనస్ 500 అన్నావు. అయ్యా నువ్వు వడ్లకు బోనస్ అన్నావు, నువ్వు అప్పుడు సన్నాలు అన్నావా, దొడ్డట్లు అన్నావా? వడ్లకంటే మేము రైతులము, వడ్డే కదా, ఎక్కడన్నా బోనస్ ఇస్తారు కదా. ఈ ప్రభుత్వ గిట్టుబాటు ధర ఉన్నది 2000 చిల్లరా, మరి ఇంటికి ఒక 500 బోనస్ వస్తాను అనుకున్నాం. మరలా మాట మార్చిండు. ఏం మార్చిండు? నేను దొడ్డట్లకన్నా సన్నపడ్లకన్నాడు. అరే మరి ఇదే చిత్రకుట్టకి ఎత్తి కానీ ప్రమాణం, మరి ఎటువైంది 500 ఎటువై పోనీ సన్నట్లగా ఇవ్వాలంటే కోళ్ళకి నూకలు వెళ్ళినట్ట కొన్ని నూకలు వెళ్తాడు. నూకలు వెళ్ళి ఏం చెప్తాడు? కొందరికి వచ్చి సన్న వడ్లు పండించే రైతున్నారు. ఏ రైతుకు సన్న వడ్లకు వచ్చిందో చెప్పాలి. ఏ వరకు సన్నలకు బోనస్ ఇవ్వలేదు. నీ అన్ని మాయా మాటలు, చూట మాటలు, చూట కథలు. ఎటువంటి యువకులకు ఉపాధిస్తుంటవి, మహాలక్ష్మి పథకం అంటేవి. నీ చెప్పిన ప్లానెట్లు ఎలా ఒక్కటి మాత్రం చేసావు. మామూలు వ్యక్తులు మాట్లాడాలి. కడతాం, పొడతాం, పేర్లు వేసుకుంటాం, లాభంలో తుండలు జరగొడతాం. కిదా ఇద్దరమన్నాలో మనం ఉంటాం. పెద్దోడు ఒక ఎకరాన 30 క్వింటాలు ఇస్తే చిన్న పిల్లవాడు 35 క్వింటాలు చేయాలి. అంటే నీకు ఎందుకు చెప్తున్నామంటే మా ప్రభుత్వం మేము సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ఇచ్చిన మాట నీకు వెళ్ళి నీ మాటలు మాయా మాటలు చెప్పుట్లా ఏం చేసిన జనాలు నమ్మిరు.
అయ్యో 2000 ఇస్తుంటారు కదా ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే 4000 ముసలోళ్ళు నమ్మిండ్రు. ఇలా బోనస్ అన్నవని మేము నమ్మాం. 2 లక్షలు అయితే పో 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 కట్ట కట్ట కట్టకు కట్ట కట్ట కట్టే. ఉదాహరణకి మా అన్న కూడా అనుకుందాం, మా అన్న ఏంటంటే ఈ ప్రభుత్వం 1,00,000 ఇస్తుంది కదా, ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ 2 లక్షలు ఇస్తానని ఆశకు కోర్టు వేసింది. ఎక్కడ రుణమాఫీ, ఎక్కడ నీ రైతు భరోసా? పేరు ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఎక్కడ పెట్టుకున్నాం? మార్కెట్లో మీటింగ్ పెట్టుకుంటే ఏమన్నానంటే, పసుపు రైతుల దగ్గరికి వచ్చి మీకు నన్ను గెలిపియండి, కేంద్రంలో మన గవర్నమెంట్ ఉన్నది, నేను ఎంపీ గెలిచిన తర్వాత పాస్పోర్ట్ లేకపోతే 5 రోజుల పాస్పోర్ట్ లేకపోతే రాజీనామా చేస్తున్న ఒక లీటర్ కూడా ఇచ్చినావు. 5 సంవత్సరాల కాలాపాయలు వేసావు. ఏం తెచ్చిండు అంటే స్పైట్ బోర్డు తెచ్చిండు. అరే స్పైట్ బోర్డు మనకేంటికే, మనం లంగాలు యాత్రలు వండియాం. మనం పండించేది ఏం కుడతా, మా తాత ముత్తాతల సంధి పండించిన పసుపు. నేను కూడా ముందే మన ఆర్మూరు ప్రాంత రైతాంగం తెలుసు. ఆర్మూరు ప్రాంతం అంటే పసుపు అంటే ఆర్మూరు ప్రాంతం. ఈ ప్రాంతాల్లో పండించే పసుపు బంగారం పండించే రైతులకు మాయమండలిట్టు. మళ్ళా మొన్న ప్రధానమంత్రి ఒక మాట మాట్లాడిపించు. మళ్ళీ మొన్న పోయిన ఎలక్షన్లో ఏమని, నన్ను ఈసారి గెలుపమా, ఎంపీ గారు గెలిపేయండి, ఇదే పెద్ద ఆయన మోడీ మన ప్రధానమంత్రి గారు, ఆయనతో ఏమని మీకు పాస్పోర్ట్ పెట్టాలి. మొన్న పెట్టిండు పాస్పోర్ట్. పాస్పోర్ట్ అంటే మేము కూడా సంబరాలు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నంత పడకలు కూడా కొట్టినచ్చు, మేము కూడా సంబరాలు చేసుకున్నాం. నేను కూడా పల్లెగా పాస్పోర్ట్ పెట్టి ఏం చేసిండంటే, పాస్పోర్ట్ తెచ్చినా ఇటు లేదు వాళ్ళు మాట్లాడుకున్నారు, కొబ్బరికాయలు కొట్టుకున్నారు. సరే మంచిదే, పాస్పోర్ట్ ఇస్తే మనకి 20,000 రూపాయలు అవుతుంది కదా అని ఆర్మూరు కొంత రైతాంగము ఎంతో సంతోషంగా, ఎంత సంతోషించారో అంత సంతోషించారు. తర్వాత ఏమైంది, ఆ తీరాస్తే మన నియోజకవర్గ మన ప్రాంతం చెందిన 6 అంగపూర్ వాసి పల్లె గంగారెడ్డి గారికి ఇచ్చారు. ఏమైంది, పాస్పోర్ట్ చైర్మన్. ఇంకా సంతోషం అనిపించింది. అరే తెలంగాణలో యావత్ తెలంగాణ మనకే ఇచ్చిండ్రు, మన ఆర్మూర్ ప్రాంత వాసి పల్లె గంగారెడ్డికి ఇచ్చిన చైర్మన్. అమ్మా మా బతుకులు బాగుపడతాయి రా, పసుపు ఇంకా వచ్చేసరికి మనం ఇంకా పెట్టాలనే ఉత్సాహంతో ఉన్నట్టు. అయ్యా అరవింద్ గారు, రంగారెడ్డి గారు ఎమ్మెల్యే స్థానికంగా మిమ్మల్ని అడిగే ప్రశ్నలు మాకు ఉంటాయి. మీకు ఎమ్మెల్యే కాబట్టి అడుగుతున్నాం. మీ ఎంపీ గారు చెప్పిన వక్త అనేది ఎటువై పాస్పోర్ట్ ఎటువై ఎడబెట్టింది. మరి పసుపు చైర్మన్ ఏమున్నా పల్లెకంగా ఎటువై, మరి అది లేదు నాది లేదు అంటే మాటలు ఏమంటే పసుపు ఎంతంగా ఏమంటే ఉన్న వాస్తవం చెప్తున్నాం. పసుపు 12,000 అయిందంటే మేం చేయబట్టే అయిందంట. ఈ బిడ్డ 10,000 పసుపు మరి మొన్న దానికి 5,000, 8,000, 9,000 ఎట్లా అంటే ప్రత్యేకంగా పసుపు పెడితే దానికి ఏంటంటే ధర మద్దతు ధర ఉన్నది. అంటే దానికి ఇప్పుడు వడ్లకు కాదు మనకు మద్దతు ధర ఇచ్చేస్తున్నాము. మేము పసుపు అంటే దాని అర్థం మంచి క్వాలిటీ మేము పండించిన తర్వాత పసుపు ఇంత ధర మంచి క్వాలిటీకి 17,000, 18,000 ఇస్తున్నాము అంటే దాన్ని పసుపు అంటారు. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ రథకోత్సవ సభ సన్నాహక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ మరియు మీడియా మిత్రులకు, నాతోటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన నక్కల భూమేశ్వర బాగా చెప్పిండు. నేను 2 మాటలు చెప్తా, మన అందరి మైండ్లో ఉన్న మాటలు చెప్తా. జీవన నచ్చడానికి అవకాశం రాదు, ఎట్లో అందరికి ఆకలి అవుతుంది కాబట్టి రాజేశ్వరన్న ఇని జీవనన్న గారికి చెప్పాలి. ఇవి ఇక్కడ అంటే సన్నాహక కార్యక్రమంలో మన వరంగల్ సభ ఎట్లా విజయవంతం చేయాలా ఏందనేది జీవనన్న గారు, రాజేశ్వరన్న గారు, ఇతర ముఖ్యులందరూ కూడా చెప్తారు. మనం ఖచ్చితంగా నక్కల భూమేశ్వర గారు చెప్పినట్లు కరడగట్టిన కార్యకర్తలం మన సొసైటీ చైర్మన్ గోపు రంజిత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. అందరూ మిగిలింది కరడగట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలం.
ఉద్యమకారులం మనం మిగిలినాం. అయితే నేను ఒకటే మన అధిష్టానానికి మనం చేసుకున్నది ఏంటంటే, నేను 2012 కూడా ఇట్లనే మొత్తుకుంటూ ఎప్పుడు కూడా కార్యకర్తల తరఫున ఉన్నదన్నట్టు మాట్లాడి కొద్దిగా అరే ఈడేదో స్టూడియో మాట్లాడుతాడని బదనాం కూడా అవుతుంటే అయినా కూడా తగ్గేది లేదు. నేను ఒకటే చెప్తున్నా, రాజేశ్వరన్న మన జీవనన్న గారికి చెప్పాలా, మన కాన్స్టిట్యూన్సీ లెవెల్లోనే మాట్లాడుతాం మనం. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం, మీనాక్షి నటరాజన్ వచ్చింది. అంతకుముందు కొందరు తీసుకుంటే కొందరు హోదాలు కూడా వాడు ఇష్టపడతలేడు, పొయ్యి వేస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు మన దగ్గర ఉన్న లీడర్లు అందరూ కూడా ఏటికొచ్చిన ప్రభావాలు మొత్తుకుంటారు, బాధపడుతున్నారు. కానీ ఆమె వచ్చిన తర్వాత అలా 3 రకాలుగా విభజించింది. ముందు నుంచి ఉన్న వాళ్ళు, ఎలక్షన్ల కంటే ముందున్న వాళ్ళు, అధికారం వచ్చినాక వచ్చిన వాళ్ళు. సేమ్ మనం కూడా, మీరు కూడా అందరినీ నోట్ చేసుకోవాలా. ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ల వరకు ఎంతమంది ఉన్నారో ప్రతి గ్రామం నుంచి కూడా నోట్ చేసుకోవాలా. ఎలక్షన్ల కంటే ముందు మనం గెలవడానికి నాయకులు అవసరం. కొందరు అన్న ఇష్టం లేకనో, లేకపోతే మన పార్టీ మీద మంచిగా ఉండో, లేకపోతే అధికారంలోకి వస్తుందని ఆశతోటో చాలా మంది వస్తారు. వాళ్ళని కూడా రాణించుకోవాలా. వాళ్ళని ఒక నోట్బుక్ లో రాసుకోవాలా. ఎలక్షన్ల కంటే ముందు వచ్చిన వాళ్ళు, తర్వాత అధికారం మధ్యలో మొత్తం అని వస్తారు. మనం కూడా కలవడం బడ్జెట్ ఇటు అటు చూపుతూనే ఉంటారు. వాళ్ళని కూడా రాసుకోవాలి. అయితే నేను కూడా అనుభవించిన నా గ్రామంలో కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త అనుభవించి ఉంటారు. 2012 నుంచి ఉన్నాం, నేను కూడా 10 నుంచే ఉన్నాం, 2001 నుంచే ఉన్నాం. మేము మా మామతోటి సంతోష్ రెడ్డి కాంగ్రెస్ లో పోయినాం, మళ్ళీ వచ్చినాం టీఆర్ఎస్. కానీ సరే పోవుడు వచ్చుడు అది వేరు. ఇప్పుడు మటుకు ఇలా రాసుకొని రిజర్వేషన్ ఇవ్వాలా. ఎట్లా పెద్ద పెద్ద పదవులన్నీ కూడా అధికారం పోయినాక, అధికారం వచ్చేదాకా ఎవరున్నారో ఎంపీపీ జెడ్పీటీసీ వాళ్ళకే ఇవ్వాలా. పెద్ద పెద్ద నామినేట్ పదవులన్నీ కూడా వాళ్ళకే ఇవ్వాలా. ఎలక్షన్ల కంటే ముందు వచ్చిన వాళ్ళకు చిన్న చిన్న ఏమన్నా ఉంటే ఇవ్వాలా. రిజర్వేషన్లు ఈ 5 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకు 65% సీట్లు ఇవ్వాలా. 65% సీట్లు ఇవ్వాలా. ఎలక్షన్ల కంటే ముందు వచ్చిన వాళ్ళకు కూడా ఒక 20% ఇవ్వాలా. ఎలక్షన్ల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు, కులం వాళ్ళు వస్తే పార్టీ బలపడుతుంది, ఈ ఊర్లో వీక్ ఉన్నాం వాళ్ళు వస్తే బలపడుతుంది, వాళ్ళకు ఒక 10% సీట్లు మాత్రమే ఇవ్వాలా. ఏమంటారు? లేకపోతే ఇప్పుడున్న కార్యకర్తలమే అధిష్టానానికి సంబంధం లేకుండా మనం ఒక యూనియన్ గా తయారు కావాలా. జీవనాన్ని కూడా ఎదిరించాలా. గట్లెట్లా అని, గట్లయితేనే మేము పనిచేస్తాం, గట్లయితేనే ఉరిపించుకుంటా కొడతాం, గట్లయితేనే అధికార పక్షాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే ఇళ్ళకించి పోయి అప్పుడు అందులో ఉన్నాడు, మన మీద కేసులు పెట్టినాడు, మనల్ని వచ్చి మన నడకుండా వేసాడు ఊర్లే. మళ్ళీ ఇప్పుడు పోయినాడు ప్రతి ఊర్లే, మళ్ళీ కేసులు నడిపిస్తాడు. ఓడు ఎదుర్కోవాలా కేసులు? ఎందుకు ఎదుర్కోవాలా కేసులు? మీకోసం మేము ఎదుర్కొంటాం, మా కోసం కూడా మీరు ఉండాలా అని జీవనన్న గారికి, రాజేశ్వరన్న గారి ద్వారా నేనేం అలాగే పార్టీలకు రానియద్దంటలేను, అధికారంలోకి వచ్చినాక కూడా రానియద్దంటలేను. కానీ రిజర్వేషన్లు కావాలా మాకు. ఇది కొత్త ఉన్నది కదా. బయటనేమో బీసీలకు 42% అంటున్నారు, ఎస్సీ ఎస్టీలకు కాదంటారు, ఈడబ్ల్యూఎస్ అంటారు. ఇదేంద్ర మా మీడియా మిత్రులు కనిపిస్తుంది, ఇదేంద్ర కొత్త రిజర్వేషన్. పక్కా ఇది కొత్త రిజర్వేషన్. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు 65% రిజర్వేషన్ సీట్లల్లో. ఎలక్షన్ల కంటే ముందు కూడా ఆహ్వానిద్దాం. ఎందుకంటే మన పార్టీకి వెళ్ళాలా, ముఖ్యమంత్రి కావాలా, మన అన్న ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా, వాళ్ళని ఆహ్వానిద్దాం. వాళ్ళకి 20% రిజర్వేషన్లు. 65, 25 అన్నాక 90 వచ్చినాక గెలిచినాక కూడా అత్తడిగా వాళ్ళకు కూడా ఒక 10 పడేద్దాం. కానీ మనకెంత కావాలా రిజర్వేషన్లు? 60% రిజర్వేషన్లు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కేసులు ఎదుర్కొన్న వాళ్ళకి కావాలా. మీరు అందరు చప్పట్లతోటి దీన్ని ఆమోదించాలని చెప్పి నేను కార్యకర్తల తరఫున నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా మంచి క్వశ్చన్ లేవనేటువంటి నిజంగా కూడా 65% తక్కువ, 75% కావాలని చెప్పి అయితే
ఆనాడు కూడా అప్పటి కూడా. ఎందుకంటే మనం కూడా ఉద్యమం చేసిన తర్వాత మన నాన్న ఎమ్మెల్యే కాదు, మన తాత మినిస్టర్ కాదు, కొత్తగా వచ్చిన నిజంగా కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయి. వాటిని సవరించుకొని రానున్న రోజుల్లో 100% జీవనంతో మీ తరఫున నేను కూడా కొట్లాడి మన పాత కార్యకర్తలు ఎవరైతే ఈరోజు మనల్ని పట్టుకొని పని చేస్తా ఉన్నారో ప్రతి ఒక్కరి దేవుళ్ళలాగా చూసుకొని రిజర్వేషన్లు కావచ్చు, పనులు కావచ్చు, వాళ్ళ ఆర్థిక సాధక పథకాలు కావచ్చు, అన్నింటిలో ముందున్న విధంగా తప్పకుండా నేను మీ అందరితో ఉంటా. జీవనాన్ని మనం చేపించుకుందాం, అదే పాలసీ పెట్టుకుందాం, 75% రిజర్వేషన్ తీసుకుందాం. మనమే ఇంకా అవసరమైతే కూడా ఇంకొక 10% వాళ్ళకేదో తుడుము జీవన అంటున్నాడు. నేను ఇక్కడ ఉన్నా, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ప్రతిపక్షం ఉన్నామన్న బాధపడద్దు. మనము కేసులకు బెదిరేది లేదు, కేసులకు అదిరేది లేదు. రానున్నది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో, ఎందుకంటే కొంచెం పొరపాటు జరిగింది. మనం ఇదే విధంగా పోతే ఎవడన్నా మిగులుతున్న రావాలి. కాకపోతే మనం ఒక సానుకూల దృక్పథంతో పోయినాం. కొన్నిటి నుంచి, కొన్ని అపజయాల నుంచి, కొన్ని పరిస్థితుల నుంచి కొన్ని నేర్చుకున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా లింగన్న చెప్పినట్టుగా బుక్ మెయింటైన్ చేద్దాం, మనల్ని కాపాడుకుందాం, కార్యకర్తలను కాపాడుకునే పని 100% చేసుడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ చాలా మంచి ప్రశ్న అడిగింది లింగన్న. ఏ అవసరమైనా కానీ 24 గంటలు అందుబాటులో ఉంటాం. మొన్న కూడా చూసిన మరొక పోలీస్ కేసులు పెడితే స్టేషన్లకు పోయినాం, బరాబర్ కొట్లాడినాం. ఒక దాదాపు 700 మంది కార్యకర్తలు, ఇంకా అన్నతో 200 మంది ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినంటే మన ఇంత పెద్ద సైన్యమో మనం అర్థం చేసుకుందాం. మరి మన మీద కేసు పెట్టుకోండి ఇవ్వలేదు. మన పైన ఇప్పుడు ఏదైతే చేస్తున్న అరాచకాలు వాటన్నిటికీ వాటితో సహా మనం చెల్లించే లింగాన మనం బాధపడద్దు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తని పేరు రాసుకొని మరి ఇక్కడ మనం ఉన్నది ఇప్పుడు విలేజ్ 4-5 కాబట్టి తప్పకుండా వారందరికీ న్యాయం చేసే విధంగానే మనం జీవనం కానీ మేము కానీ ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి మాట్లాడారు. నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ అన్నాక సమావేశానికి సభా అధ్యక్షుడు వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ రాజేశ్వర గారికి మరియు అలాగే వేదిక మీదున్న మిత్రులు, నాయకులు వీరందరికీ, అలాగే ప్రతి గ్రామం నుంచి భగత్ సింగ్, ఛత్రపతి శివాజీకి వారసులైన తెలంగాణ ముద్దు బిడ్డలకు వీరందరికీ వీరాభి వందనాలు. ఈ ఉద్యమంలో పాల్గొనడం అంటే ఏదో చాతగాని వాళ్ళు, దొంగల కొడుకులు పార్టీ అవతారం కోసం వచ్చి పార్టీలో ఉండి పార్టీలో నటిస్తూ పార్టీతోని గవర్నమెంట్ తోని పని తీసుకొని పారిపోయిన దొంగల కొడుకులకు వారందరికీ మనమంతా బుద్ధి చెప్పే సమయం ఆసరమైంది. ఎందుకంటే జీవనన్న గారు రెడ్ బుక్ రాస్తారో ఏ బుక్ రాస్తారో, గ్రామాలలో ఉన్న ప్రతి కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి నాయకుడు మీ అందరూ బ్లాక్ లిస్ట్ లో వారి పేరు రాయండి. అధికారంలో వచ్చినకెళ్ళి ఎమ్మెల్యే జీవనన్న అయితే జీవనన్న అవసరమైతే మన నియోజకవర్గం అంతా మూకుమ్మడిగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మన నాయకుడు ఎవరైతే మన చిత్రహింసలు పెడుతున్నారో భరించే వాళ్ళు భరిస్తున్నారు. మేము ఇవన్నీ మీకు ఎందుకంటే కొంతమందికి ఏం జరగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ చిత్రంగా బావ బామాని అన్న తమ్మి అని మళ్ళీ మన పార్టీలోకి రావడానికి వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉంది. ఈ నెల 27న జరిగే గతంలో పార్టీ ఆవిర్భావంలో 2001లో కరీంనగర్లో బహిరంగ సభ జరిగినప్పుడు అప్పుడు ఆనాడు ఎవరు మనకు నాయకులు లేకుండే, అయినా మనం సొంత ఖర్చులతో సొంత డబ్బులతో అందరం తరలి వెళ్ళాలా. ఏమైంది తప్పకుండా ఉన్నాము, తప్పసభ అయిపోయాడు. జై తెలంగాణ, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సభలు లేక చాలా రోజులు అవుతున్నాయి. ఎందుకో సప్ప అయ్యారు. సప్ప ఉంటే నడదిగా వాళ్ళ అధికారానికి దూరం అయ్యారు, మనం అధికారానికి దగ్గర అవుతున్నాం. సౌండ్ చాలా రావాల్సిందే. ఓకే, జై తెలంగాణ. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏదైతే ఏప్రిల్
వరంగల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సమావేశానికి సన్నాహంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ రథసారథి అన్న జీవనన్న గారికి, అదేవిధంగా గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమం యొక్క నిర్వహణ కోసం 3 రోజులుగా గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి అంటే బూత్ స్థాయి కార్యకర్తలకు స్వయంగా ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర గారికి, అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులకు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులకు, మాజీ తాజా ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు మన వక్తలు చెప్పారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అందరూ చెప్పారు. నేను కూడా సమయం ఎక్కువ తీసుకోను. ఆ విషయం ప్రతి చిన్న పిల్లవారికి కూడా అర్థమవుతుంది. ఒక 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి కూడా ఈ రాష్ట్రంలో గతంలో పరిస్థితులు ఎట్లున్నాయి, 10 ఏళ్ల కాలంలో ఈ రోజు ఎట్లున్నాయని చెప్పేసి ప్రతి పిల్లవారికి అర్థమవుతుంది. ఒక చాట, ఒక చదువు లేని, ఒక విలువ లేని, ఒక దమ్ము లేని, ఒక పనికిరాని ముఖ్యమంత్రి పరిపాలిస్తే రాష్ట్రం ఎట్లుంటుందో ఇలా రేవంత్ రెడ్డి నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చదువు లేదు, శాత కాదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం జరుగుతుందో అసలే అర్థం కాదు ఆయనకి. మన దరిద్రం ప్రజల యొక్క క్షణికావేశం వల్ల ఒక మండల స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి అయితే ఇట్లుంటుంది పరిస్థితి. కాబట్టి పార్టీ నాయకులందరూ కూడా దయచేసి గ్రామాల్లో, ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయారు, ఇవాళ పార్టీ పాలు నీళ్ళకి అయింది, ఇది అంతా మన మంచిగా జరిగింది. జరిగిన తర్వాత ఇవాళ గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, వచ్చే 3 ఏళ్ల తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దాన్ని ఆపడానికి ఎవరు అడ్డంగా నిలబడ్డా, ఎవరు వచ్చినా తాగే ప్రసక్తి లేదు. ఈ విషయం ప్రజలకు వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి మన పార్టీ ప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రజల్లోకి ఒక గౌరవంగా బాధ్యతగా వెళ్ళి వచ్చే ఎలక్షన్లలో 50,000 మెజార్టీతో మన అన్నని ఎమ్మెల్యేగా మరొకసారి గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మాట్లాడి 10 ఏళ్ళ నుంచి స్పీచ్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఎవరికి మైక్ ఇస్తే దాన్ని చూసేపెట్టారు. కాబట్టి నాయకులకు ఒకటే ఒక విజ్ఞప్తి, భారత రాష్ట్ర సమితి అనే పార్టీ మిగతా రాజకీయ పార్టీలతో మనకు చాలా వైవిధ్యం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయాల్లోకి వచ్చినాయి. కానీ ఈ దేశ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక పార్టీ ఈ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం 25 సంవత్సరాల కింద జల సౌధంలో 12 మంది సభ్యులతోని గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలైనటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు 25 సంవత్సరాల తర్వాత 60 లక్షల సైన్యంతో ఈరోజు డెన్సిటీలో అంటే జనసాంద్రతలో ఒక 5 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో 60 లక్షల సైన్యంతో ప్రపంచంలోనే అత్యధిక డెన్సిటీ గలటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ. మరొకటి అటువంటి పార్టీలో మనందరం సభ్యులుగా ఉన్నందుకు గర్వపడాలా. ఎందుకంటే మన నేపథ్యం మిగతా రాజకీయ పార్టీలతో వైవిధ్యం. వాళ్ళంతా ఓట్ల కోసం, సీట్ల కోసం, కులం కోసం, మతం కోసం ప్రజల్ని విడదీస్తూ వాళ్ళ యొక్క పరిపాలన కోసం ఇవాళ ప్రజల్ని విడదీస్తున్నారు. కానీ ఒకే ఒక్క నాయకుడి దేశ చరిత్రలో కేసీఆర్ ఇవాళ ఈ ప్రాంతం యొక్క రక్షణ కోసం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ రాష్ట్రం పోయిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే దోపిడీ జరిగిందో వాటిని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టిన పార్టీతో 14 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏర్పాటు చేసినటువంటి దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు. మరి అటువంటి నాయకుడు పెట్టినటువంటి పార్టీ వరంగల్లో 25 సంవత్సరాల సన్నాహక సభ ఉన్నది. దానికి ఏదైతే ఇప్పటి వరకు మనకు రాజేశ్వరన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారం ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు ఇచ్చినటువంటి కార్ల నెంబర్లతో సహా ప్రతి ఒక్కరు హాజరు కావాలా. మనం మన నియోజకవర్గం ఇచ్చినటువంటి సంఖ్యకు రెట్టింపు సంఖ్యతోని వరంగల్ సభకు వెళ్ళాలా. మన ఆరుగురు యొక్క సత్తా ఏందో అక్కడ చూపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీని ఎవరైతే నమ్ముకున్నారో
వాళ్ళందరికీ ఖచ్చితంగా పార్టీ నుంచి న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే 50 ఏళ్ళ ఎరగట చూడు ఎంత గోసవడ్డము నాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా మార్చేరో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా లక్కంపల్లి స్టెజ్జుల సెగలు 100 పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు లక్కంపల్లి స్టెజ్జుల సెగలు 100 పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు జీవనన్న తెచ్చేరో మనల మురిపిచ్చేరో భాగ్యమైన ఆర్మూరుగా బహుబాగు చేసేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా అన్నదాతకు ధీమ నువ్వు ఆడబిడ్డలకు ధైర్యం నీవే కష్టాలు తీర్చే భారం నీదే ఆదవ్వల ఆసర నువ్వు అన్నదాతకు ధీమ నువ్వు ఆడబిడ్డల ధైర్యం నీవే కష్టాలు తీర్చే భారం నీదే జీవనన్న ఉండగా మనకేమే బెంగరా అందరి కోసం అండగా జీవనన్న నిలిచేరా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గట్టిగా వరంగల్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడాలి అప్పుడు మళ్ళా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి ఆని ముత్యాలు గడిచిన 25 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి కోసం పనిచేసే సైన్యం, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసిన సైన్యం, ఇంత స్థాయికి తీసుకొచ్చి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంచిన సైన్యం వేదిక ముందు అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డైమండ్స్ ఆని ముత్యాలే బీఆర్ఎస్ సైన్యమే. అందరు వేదిక పైన కూర్చో జాగలేదు కాబట్టి ముందుగా వేదిక ముందు ఓపికతో కూర్చున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక పైనటువంటి సభాధ్యక్షులు, స్థానిక పట్టణాధ్యక్షులు నరేందర్ గారికి, సీనియర్ నాయకులు, అదేవిధంగా నల్లిపేట మండలాధ్యక్షులు సాగర్ గారికి, వేదిక పైనటువంటి సీనియర్ నాయకులు భూమేష్ అన్న గారికి, ఉల్లి శ్రీనివాస్ గౌడ్ గారు 2001 నుంచి ఆ రోజు కేసీఆర్ పిలిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు వేదిక పైనటువంటి అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే దాదాపుగా. మరి మిగిలిన వాళ్ళు వాళ్ళే కదా, మళ్ళా పవర్ రాగానే వేరే రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ రానియము, అది మాత్రం పక్క. మళ్ళా వేదిక పైనటువంటి పెద్దలు సీనియర్ నాయకులు వెల్మల రాజన్న గారికి, అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ పెద్దలు సీనియర్ నాయకులు లింగారెడ్డి గారికి, మరి మైపాల్ పిఎస్ఏ చైర్మన్ గారికి, కార్తిక్ రెడ్డి గారికి పిఎస్ఏ చైర్మన్ గారికి, వాసన్న ఆంధ్రనగర్ గారికి, అల్జాపూర్ మహేందర్, మాకు 3 కౌన్సిలర్ మిగిలింది. 33 కౌన్సిలర్లు ఉంటే
అధికారం పోగానే 3 రోజులు కూడా నిలవాళ్ళు మిగిలిన కౌన్సిలర్లు చెక్కుడు గారు వాళ్ళు పట్టాభిషేకం ఉంది. అదేవిధంగా మన నిమ్మన్న గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మళ్ళా 36 మందిని తీసుకెళ్తారు. మళ్ళా 6 పనులలో గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక పోయినటువంటి మచ్చ ప్రభాకర్ ఎంపీపీ మాట్లాడు గారు, జడ్పీడీసీ సంతోష్ యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రతినిత్యం పార్టీ కోసం పనిచేసే వ్యక్తి, మన నందిపేట మండల ఎంపీపీ అయినటువంటి సంతోష్ గారు, అదేవిధంగా ఆలు చిన్నారెడ్డి గారు, దేవేందర్ నందిపేట వైస్ ఎంపీపీ గారు, సుక్కి సుధాకర్ మాకులు వైస్ ఎంపీపీ గారు, రంజిత్ పిఎస్ఏ చైర్మన్, అదేవిధంగా పెద్ద గ్రామ పంచాయతీ అశోక్ రావు గారు మాకు, అదేవిధంగా నవీన్ మన యువజన నాయకులు, వేదిక పోయినటువంటి డాన్ మహేష్ గారు, అదేవిధంగా లింబాద్రి గారు, సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు పోల సుధాకర్ గారు, మన గంగన్న గారు, ఈ కార్యక్రమంలో మన కోసం భోజనాలు ఏర్పాటు చేసిన టీం అక్కడ ఉన్నది. వారందరూ తమ్ముళ్ళందరికీ, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారికి, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, వేదిక మీద తక్కువ సీట్లున్న మన నాయకులు ఎక్కువ, మనకు 6 మనోళ్ళే, కొద్ది అంతా మొన్న ఎలక్షన్ల కింద మీద అయింది. ప్రతి ఓటమి గెలుపుకు నామి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనకున్న నొప్పి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది గతంలోనే తెలంగాణ రక్షణ కవచంగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎలా ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళు అందరూ మేము అన్నా సార్ కోసం మేము వస్తాం, ఏ గల్లీలో పోయినా ఏ ఊర్లో పోయినా అన్నా మళ్ళా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి అని చెప్పి జనం ప్రపంచం దేశంలోనే అతి పెద్ద సభ కాబోతోంది. రేపు జరగబోయే ఏప్రిల్ 20వ తారీఖు నాడు జరగబోయే సభ మొత్తం తెలంగాణ ప్రజలంతా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవం కాదా? ఏ గ్రామానికి పోయినా స్వచ్ఛందంగా మేము తరలి వస్తామని చెప్పి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు జనం. ఇలా కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఆయన మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఈ మనందరికీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి, తెలంగాణ సాధకుడే. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసింది. వాస్తవం కాదా? 2001 నుంచి 25 ఏళ్ళ సిల్వర్ జూబ్లీ మీటింగ్ అంటే తెలంగాణ ద్రోహులైనటువంటి కాంగ్రెస్ మీద ఫైటింగ్. వాస్తవం కాదా? తెలంగాణ ద్రోహుల పార్టీ బీజేపీ మీద ఫైటింగ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సిల్వర్ జూబ్లీ మీటింగ్ తెలంగాణ ద్రోహుల మీద ఫైటింగ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా ఏ గ్రామానికి పోయినా సార్ యాద్ చేస్తా ఉన్నారు, అయ్యా కేసీఆర్ గారు మీరున్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చింది, మా రైతులకు కడుపు నిండా నీళ్లు వచ్చినాయి, దేశంలోనే అత్యధిక వరి పండించి మరి గొప్ప స్థానంలో నంబర్ 1 లో ఉంచిన ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఆయన కేసీఆర్ కాబట్టి ఆయన మేము కోల్పోయినాం. మొన్నటి ఎలక్షన్ లో తెలంగాణ ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించుకొని గొంగడి మీద వేసుకొని చెప్తూ కొట్టుకున్నట్టు అయిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. వాస్తవం కాదా? వాస్తవమా కాదా? ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులు అడగకుండా శేషా కాలం నుంచి ఈ రోజు వరకు రైతులకు ఎవరైనా ఒక వ్యక్తి డబ్బులు వారి చేతికి ఇచ్చిండు, వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయని ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భాలు తెలియజేస్తున్నాం. రైతులకు పైసలు ఇచ్చినోడు ఎవరు ఉన్నాడా? ఇవాళ ఆర్మూర్ ప్రాంతంలో అత్యధిక మంది రైతున్నారు. 62,000 మంది కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉన్నారు. ఇలా వాళ్ళు అంటున్నారు, అయ్యా మాకు 24 గంటల కరెంట్ ఇచ్చాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇలా కరెంటే ఉండలేదు, ఇలా కుప్ప ఎత్తుకోట్ల ద్వారా నీళ్లు రావట్లేదు, కాళేశ్వరం నీళ్లు కరెంటు బిల్లు ఎక్కువైతుందని చెప్పి కరెంటు కాలుతుందని చెప్పి ఇలా కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకపోతే ఇవాళ మన పోచంపాడు ప్రాజెక్ట్ లో రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు రాకపోతే లిఫ్ట్ లో నీళ్లు రావట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి కానీ ఇవాళ ఏ అడిగినోళ్ళు అడిగిన కేసీఆర్ సమకష్టం అంటున్నారా? గట్టిగా చెప్పాలి సౌండ్ అంటున్నా? ఎవరంటూ ఇద్దరు అంటారు, అడిగినోళ్ళు అడిగిన ఇద్దరు మాత్రం అంటారు. ఈ అచ్చులు చూసి విలేకరు కూడా మేము కూడా వస్తాం, మాకు కూడా బస్సు పెట్టుకున్నాం. ఒకరిద్దరు విలేకరు ఫోన్ చేసి లెక్కించి
ఇలా జనం జనం ప్రభంజనం మేమంతా కేసీఆర్ ఇవ్వడానికి వస్తాం. అయ్యా ఈ రాష్ట్రంలో దాదాపుగా 13 లక్షల మందికి ఇలా కళ్యాణ లక్ష్మి షాదీ వరకు పెళ్లిళ్ళు చేశారు, వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. మా బిడ్డలు మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళందరము ఇలా ఆ కుటుంబంలోని వ్యక్తులను మేము కేసీఆర్ ఇవ్వడానికి వస్తాం. ఈ సభ అంటున్నారు రైతు బంధు పొందినటువంటి రైతులు దేశ చరిత్రలోనే మాకు రైతు బంధు ఇచ్చాడు 5,000. అట్లాంటి గొప్ప తెలంగాణ తల్లి ముఖ్యమంత్రి మాట్లాడడానికి వరంగల్ వస్తుంది 20వ తారీఖు. మేమంతా రైతులను కదిలి వస్తామని చెప్పి వాళ్ళు వస్తా అంటున్నారు. రైతు రుణమాఫీ గతంలో చేసిన ముఖ్యమంత్రి ఇలా 27వ తారీఖున సభకు వస్తా ఉన్నాడు కాబట్టి మేమంతా ఆడుకుంటామని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఇలా సంబంధ వర్గాలు సకల జనులు 27వ తారీఖు నాడు వస్తామంటారు. దాంట్లో ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు మీరంతా వ్యక్తులు కాదు, ఒక శక్తులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక్కొక్కరు 20 మంది దాకా వచ్చారు. ఒక్కొక్కరు ఒక గ్రామం మొత్తం తరలించగల శక్తి ఉన్న వాళ్ళు. 25 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం 4 ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని వంట వార్పు చేసి 4 రస్తారోకోలు చేసి 14 సంవత్సరాల తర్వాత ఎట్లాంటి అవినీతికి పాల్పడకుండా 10 సంవత్సరాలు పాలన అందించి రైతుల సంక్షేమం సకల జనుల సంక్షేమం చేసినటువంటి నాయకులు ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళందరని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఇలాగ ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు వాళ్ళ కాళ్ళు కడిగిన నెత్తి మీద వస్తున్న తక్కువ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కాంగ్రెస్ దాడి దోపిడీలు ఇవాళ వాళ్ళు వేస్తున్న పనులు చూస్తూ ఉన్నాం. మామిడిపల్లి నుంచి పెరిగి చౌరసాగా ఎడమ చేతు కుడి చేతు బిల్డింగ్ ఉన్న దగ్గర పైసలు వసూలు చేస్తుంది. విలేకరులు పేపర్లు రాస్తుంది. మేము రోడ్డు వైండింగ్ గారిని బిల్డింగ్లు కూలగొడతాం, రోడ్డు తగ్గించిన కొత్త జీవో తీసుకొస్తా, లేదంటే మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తుంది. అట్లాంటి దారి దోపిడి వాళ్ళు కాదు, మా బీఆర్ఎస్ సైన్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాం. ఇలా ఒక్క అంశం కాదు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రాన్ని పాలించిన గొప్ప తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జరగబోయే రజోత్సవ సభను విజయవంతం చేయడానికి యావత్ తెలంగాణ ఇవాళ సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్యకర్తలు నాయకులు తెలంగాణ వాదులంతా ఇవాళ రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ ఇంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ గుండెల్లో ప్రజలు పెట్టుకొని పాలించే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. దాని అధ్యక్షులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే ఏ గల్లీకైనా ఏ ఊరికైనా సార్ కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి సారు కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అని చెప్పండి. ఇయ్యాలకి సర్వే చేస్తే కాంగ్రెస్ లో సర్వే 100 సీట్లు మనం గెలుస్తున్నాం. ఏ ఊరికైనా ఇయ్యాలి అన్న మేము చేద్దాం మీ పార్టీలో నిన్న దాకా అధ్యక్షుడు ఇవ్వాలి మళ్ళీ కట్టాడు. మా నాయకులమే అన్న వాళ్ళు వద్దే వద్దు తెలంగాణ ద్రోగులు అని చెప్పినట్టు ఇవాళ మళ్ళా మొత్తం మారిపోయింది. అట్లాంటిది ఈ రాష్ట్రాన్ని అంత గొప్పగా పాలించినటువంటి దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో, ఎవరి పాలైందో తెలంగాణ అని చెప్పి పాట ఉండే ఇవాళ ఎవరి పాలైంది. ఇప్పుడే నేను నిజామాబాద్ నుంచి ఒక పెద్ద జైనింగ్ ఉండే మైనార్టీ గణేష్ జిల్లా పార్టీ ఆఫీసులో చేసుకొని వస్తున్నా. సెల్ ఫోన్ లో చూస్తే మీనాక్షి నటరాజన్ గారు సెక్రటరీకి వెళ్ళారు. ఎందుకు వెళ్తారు ఆమె? ఢిల్లీ పాలైపోయింది తెలంగాణ సెక్రటరేట్ లో ఇలా ఆమె ఆఫీసర్ వచ్చి మంత్రి మండలి మీటింగ్ లో ఆమె కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉన్నదంటే రేవంత్ రెడ్డి బీజేపీ కోవట్టు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ని రాష్ట్రంలో 40 సంవత్సరాల రాష్ట్రంలో చేస్తున్నటువంటి కోవట్టని రాహుల్ గాంధీ నమ్మింది కాబట్టి ఆ కోవట్టుకు ఈ మీనాక్షి నటరాజన్ ఏజెంట్ను పంపించి సెక్రటరేట్ నుంచి దందా చార్జ్ చేసింది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడున్నది సెక్రటరేట్ లా ఏంటి అంటే ఇక దోచుకున్నది హర్యానా ఎలక్షన్, ఢిల్లీ ఎలక్షన్, మహారాష్ట్ర ఎలక్షన్ కు తెలంగాణ డబ్బంతా పంపించింది. ఇక లేవు. ఇంకా కొత్తగా ఏమన్నారంటే ఆ రోజు ఇందిరాగాంధీ సెంటిమెంట్ తోని పాపం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండాలన్న ఉద్దేశంలో మరి సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఇవాళ అదే సెంట్రల్ యూనివర్సిటీ
ఈ రేవంత్ రెడ్డి అంటే అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చుక్కెదురైంది. ఆపేమని చెప్పింది. ఇలా సుప్రీంకోర్టు ఆపిన భూములు ఇలా ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆపేసింది. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా ఇక్కడ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ భూములలో అన్ని కూడా రియల్ ఎస్టేట్ దందా వేసి మళ్ళా బీఆర్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ ఆ బీఆర్ కు మళ్ళా మూటలు ఎత్తుకొని పోవడానికి వచ్చి సెక్రటరీలో కూర్చున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ నమ్మిడు, రేవంత్ రెడ్డి పెద్ద కోబట్టున్నాడు, మన పార్టీని ఖతం చేస్తుండు కాబట్టి నా ఏజెంట్ గా మీనాక్షి నటరాజన్ పంపిస్తున్నా అని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ చేతులకు వెళ్ళిపోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ లో చోటేబాయి బడేబాయి ఇద్దరు ఒకటైపోయారు. బడేబాయి మాషాల్లా, చోటేబాయి శుభానా. ఏంటంటే మోడీ గారు రేవంత్ రెడ్డి ఒకటే అయిపోయారు. వాస్తవం కాదా? అరే రేవంత్ రెడ్డి ప్రశ్నించిన నాయకులారా, బీజేపీ నాయకులారా అంటే మన ఎంపీ గుండుగాడు కూడా అరవింద్ గారు, వాడు ఇంకో గుండు కరీంనగర్ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు మంత్రులు, కేంద్ర మంత్రులు, ఓ రక్షణ మంత్రి అని చెప్తాడు. వీళ్ళిద్దరు కలిసి ప్రతిపక్ష పాత్ర పోషించిన ఆయన అంటే మేమంతా కుమ్మక్క అయిపోయినాం, రేవంత్ రెడ్డిని కాపాడతామని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా మారి బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి, ఈ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్యాహ్నం మన ఆగుంచోగా ప్రభుత్వం రాకేష్ రెడ్డి వీళ్ళేంటంటే వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు, కుమ్మక్క అయిపోయారు. రెండు పార్టీలు లేకపోతే ఇవాళ ఆ రోజు రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పి అన్నాడు మోడీ అని చెప్పి వీడియో ఎడిటింగ్ చేస్తే అమిత్ షా మీద ఎడిటింగ్ చేసి ఆ రోజు ప్రచారం చేసేవాడికి ఇవాళ సత్తులు కడుతులు రక్షణగా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ కాపాడుకుంటున్నాడు, బీజేపీ కాంగ్రెస్ కాపాడుకుంటున్నాడు. వాస్తవం కాదా? అవునా కాదా? ఇది వాస్తవమా కాదా? కాబట్టి ఇవాళ ఆ రెండు పార్టీలను పొందబెట్టడానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధమైపోయింది. ఒకటి కిటికీలు అమ్ముకుంటే ఇంకోటి దర్వాలు అమ్ముకుంటే, బడేబాయి ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు అమ్ముకుంటే చోటేబాయి హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారు. ఇవన్నీ అయిపోయినాయి. పేరులో హైదరాబాద్ పక్కన హైదరాబాద్ రెడ్డి గుడిసెలు కూడా అయిపోయింది. రైతులకు ఇలా పాలన ఎట్లుందంటే కాంగ్రెస్ యొక్క పాలన ఏ విధంగా ఉందంటే వాళ్ళ పాలన వాళ్ళు ఇచ్చిన స్కీమ్లు అన్ని ఏ విధంగా ఉండడం అనేది. అదే కాదు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా మేనిఫెస్టోలో లేని అంశాలనే ఎక్కువ మేము అమలు చేసినాం. మిషన్ భగీరథ మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేదు. గట్టిగా చెప్పాలి. మిషన్ భగీరథ మన మేనిఫెస్టోలో ఉన్నదా? ఈ 4.5 కోట్ల ప్రజలకు ప్రతి ఇంటికి నల్లాలిస్తే నీళ్ళిచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరు? వాస్తవం కాదా? శేషాకాలం నుంచి ఇప్పటిదాకా రైతు బంధువులను ఇచ్చిన రైతులకు డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరు? రైతులకు రైతు బీమా ఇచ్చిన వాళ్ళు ఎవరు? రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? చెప్పరా? ఎవరిచ్చిండు? కాంగ్రెస్ గతం ఇచ్చిందా? వాళ్ళ స్కీమ్ ఎట్లున్నాయంటే అయితే సగం రైతులకు సగం ఇచ్చుడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన తమ్ముడు ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారా? ఇచ్చిందంటే కేవలం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పాలన కేసీఆర్ కట్టుంటే ఈ కోవట్ బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి ఎట్లుంది పాలన అంటే అయితే సగం రైతు బంధు సగం, రైతు బీమా అసలే లేదు, కరెంటుకు పంగనామం పెట్టిండు, తులం బంగారం ఎగనామం పెట్టిండు. అయితే పంగనామాలు లేకపోతే అటునామాలు అంతేనా? ఎగనామాలు పెట్టి ముసలు పింఛన్లు రాక వాళ్ళకు 2 నెలలు ముంచిండు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు 5 DAలు ముంచిండు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 1 కోట్ల రూపాయలు 1,300 కోట్ల రూపాయలు వాడుకలు దొబ్బిండు. అంతేనా? ప్రతి కుటుంబం రాష్ట్రంలో అర్థనాదాలు పెడుతుంది, శాపనార్థాలు పెడుతుంది. వీళ్ళందరూ
అందరు పోవాలని చెప్పి అంటుంది. అట్లాంటిది ఇలా ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయి ఆ మ్యాచ్ ఫిక్సింగ్ కొద్దిగా ఫెవికల్ ఫిక్సింగ్ గా మారిపోయింది. ఫెవికల్ అంటే తెలుసు కదా, బాగా ప్రేమ వచ్చింది. ప్రతిపక్ష పాత్ర వచ్చింది అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ నిజామాబాద్ ఎంపీ ఈ రెండో ఎంపీ గారు రోజు ప్రెస్ మీట్ పెట్టుడు చెప్పింది. ఇప్పుడు తిట్టినే లేదా పసుపు బోర్డు వెళ్తా అని చెప్పి పగనామాలు పెట్టి తెచ్చిండు. బోర్డు ఎక్కడుందో వాడు ఎక్కడుందో బోర్డు ఆఫీస్ ఎక్కడుందో ఈ పల్లెకి తెలియాలని ఆఫీసు. పసుపు బోర్డేమో నిజామాబాద్ ఆఫీస్కి వెళ్ళిన రైతులు ఏంటి మొన్న ధర లేకపోతే ఢిల్లీకి పోవాలా. వీడు ఎక్కడ పోయిండో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు, హైదరాబాద్ లో బేరం ఆడుకున్నాడు. వాడి మాట తీయడు, ముచ్చట తీయడు. ప్రెస్ మీట్ పెట్టింది అరవింద్ ఎప్పుడు ఆర్మూర్లో 18 నెలల్లో ఈ జిల్లా ఎంపీ ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి తిట్టిండు ఆ జిల్లాలో చెప్పలేదే. గట్టిగా విలేకరుల గిన్నె రాస్తారు, బాగా రాస్తారు వాళ్ళు. అయితే వీళ్ళు ఏంటంటే ఇక ఈయనంటుడు ఇది ఆర్టిఫిషియల్. ఏది హైదరాబాద్ యూనివర్సిటీలో వీడియోలు వచ్చింది, మీరు చూసిరా. మన పాలనకు వాళ్ళ పాలన చెప్తున్నారు. అదే ఆర్టిఫిషియల్ వీడియోలు పెట్టిను. మరి సుప్రీంకోర్టు ఉంటేనే ముందుకెళ్ళిందా? సుప్రీంకోర్టు ఎందుకు ఆగమన్నది, ఎందుకు అమ్మద్దన్నది, ఎందుకు కమిటీ వేయమని చెప్పింది? 8 నెలల దాకా వాయిదా ఎందుకు పడబోతుంది? ఆయన జీవితంలో కూడా కేటీఆర్ చెప్పిండు, అరే మీ భూములు ఇలా ఎవరైనా కొంటే మాత్రం మళ్ళా గుంజుకుంటాం బరాబరి అన్నాడు. గుంజుకోమా మరి? గుంజుకుంటామా లేదా? బరాబరి గుంజుకుంటాం. కేటీఆర్ చెప్పింది ఒకసారి చప్పట్లతో అందరూ చెప్పాలి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎవరన్నా టెండర్లు పెట్టి కొట్టే బిడ్డ బరాబరి గుంజుకుంటాం. గుంజుకుంటామా? పోలీసు వాళ్ళని గల్లబట్టి గుంజుకొస్తామా? మా నాయకులను కార్యకర్తలను ఎక్కడికంటే అక్కడ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న బిడ్డ. మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ ఉండే, ముఖ్యమంత్రి స్ట్రాంగెస్ట్ ముఖ్యమంత్రి ఉండే మనం ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టామా? ఇబ్బంది పెట్టామా? దారి దోపిడీ చేసినామా? ఇసుకే లారీలు ఆపినామా? ఇక్కడ లేఅవుట్ క్యాన్సల్ చేయించినామా? ఇవాళ 5 లేఅవుట్ క్యాన్సల్ చేయించిండు లోకల్. ఇటు చెప్పరాజు కూడా కాదు, వినయ్ రెడ్డి గారు. ఈడ ఏంద్రా అంటే కౌన్సిలర్ కాదు, సర్పంచ్ కాదు, మీ అందరికంటే తక్కువ వాడు. అంతేనా కాదు? ఇక్కడ ఉన్న అందరికంటే పదవులు అనుభవించలేదు. వాడికి పదవి ఉందా? ఉన్న చెక్కు కాదు డిస్టర్బ్ చేయకుండా ఉన్నదా? వీళ్ళు లేఅవుట్ పాపం వాళ్ళ పార్టీలో మనోళ్ళు వాళ్ళ పార్టీ పోయినోళ్ళు ఉన్నారు ఇక్కడ గుట్టగడ. మా మీడియా మిత్రులకు భూమి ఇచ్చిన మన ప్రాతినిధ్యం ఆయనే కష్టపడ్డా 10 సార్లు మాట్లాడినా. పక్కన లేఅవుట్ చేస్తే వాడిని క్యాన్సల్ చేసి వాడు ఫోన్ చేసి అన్న వీడు దొంగ పార్టీ మారితే కూడా నా లేఅవుట్ క్యాన్సల్ చేసినట్టు. పాపం బబ్బులు బిబ్బులు ఉన్నారు కదా, ఆశ కట్టుపోయారు. వాళ్ళ లేఅవుట్ క్యాన్సల్, పెరిగిట్ల వీళ్ళ లేఅవుట్ క్యాన్సల్, అక్కడ అనిల్ అని ఇంకొక లేఅవుట్ క్యాన్సల్. ఏంద్రా బాబు అంటే పైసా వసూల్. వినయ్ రెడ్డి రాకేష్ రెడ్డిగా బాబు ఆయన అసైన్మెంట్ దాన్ని గుంజుతాడు, అంకాపుడు వీడికి గుంజుతాడు. వీడికి అవ్వలేదు, వాడికి బాబు లేదు. అయ్యా ఏం చేయలేదు, మా ప్రజలకు పరేశాను. వీళ్ళ అధికారంలో లేకపోతే ప్రభుత్వం లేదు. ఏంద్రా నాయంటే ఆ రాకేష్ రెడ్డి 10 ఎకరాలు కబ్జా పెట్టింది కదా అంకాపూర్లో, నేను గీతనన్న వసూలు చేసుకోవద్దా అని. స్టేజ్ మీద పోతే గారెత్తా, స్టేజ్ మీద పోతే గీడు. వీడు పిస్టోల్ పట్టుకోవద్దా ఓడొద్దని వాడంటాడు. ఒకడు కాకు, ఒకడు బేకు, ఒకడు అవలా, ఒకడు బేకు. ఏంద్రా అంటే వసూలు. నేను మేసిన సంఘకు 5 లక్షల రూపాయలు ఇచ్చి 600 గజాలు ఇచ్చిన. 5 లక్షలు వచ్చాను పడ్డాయి. 1,50,000 3.5 ముందు 1,00,000 పెడితేనే 3.5 లక్షలు. నాకు మున్సిపల్ చైర్మన్ అయిందని 2 కోట్లు అయినాయి. ఈ వినయ్ గారికి 50 ఇచ్చింది. మరి గీడితే మంచిదే కదా, మరి వసూలు చేసుకోవాలి కదా. ఎవరు కాంపౌండర్ నుంచి దావకాల దాకా, దావకాల దగ్గర కూర్చుంది కొత్తగా. మరి మార్పు కావాలన్నారు కదా బాబు. ఇక ఇసుకే ఆ నుంచి చాలేసి ఆ నుంచి ఇక్కడ మీద చక్రంపల్లి మీదకి వచ్చి కొలిపాకు ఆ నుంచి కింది దాకా మోరతార దాకా ఏ ఇసుకెళ్ళారు వచ్చిన వసూలు. ఇసుకెళ్ళారా చిట్టి బాబు గిత్తా అని బామ్మదా ఎవరు చిట్టి రెడ్డి ఇసుక ఇన్ఛార్జ్, వాడు ఇంకొకటి ఎంఆర్ఓ ఇన్ఛార్జ్,
ఇంకొకరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇన్ఛార్జ్, ఇంకొకరు లేఅవుట్ లో ఇన్ఛార్జ్, ఇంకొకరు కల్లుబడులు ఇన్ఛార్జ్. కళ్ళు పడుతుందంటే నువ్వు అంతవారావు నా పార్టీలకు, నువ్వు ఎంత వస్తుంది అన్న 50,000 వస్తుంది, అమ్మ నీకు 50,000 కూడా వచ్చాడు, నాకు 10,000 ఇయ్యవా ఇస్తాను. లాస్ట్ ఆర్డర్ వేసిన దగ్గర అదే ఎంత ఘోరం అంటే మొత్తం వాళ్ళ సంఘం అధ్యక్షుడు నా దగ్గర వచ్చింది. నేను ఇప్పటిదాకా మాట్లాడలే, 18 ఏళ్ళ అవకాశం ఇవ్వాలి కదా, పోనీ మంచికి వచ్చేట్టుకో, ప్రజలు మనం ఓడించింది కదా, రోజు మాట్లాడితే మొదలు జీవన్ రెడ్డి లావుడు అంటారు. నేను ఈయన ముఖ్యమంత్రి అనే కింద మీద లావు కలిసి ఉరికిచ్చిన మాటలు ఉంటాయి. మరి వీడు ఏంద్ర నాయన అంటే ఆర్డర్ వేసిన వాళ్ళు పిలిచిండు, వాళ్ళ పేరే ఉంది అధ్యక్షుడు కుమార్ కుమార్ వాళ్ళ పాపం ఇక పిలిచే ఏంద్ర అంటే నేను 4-5 అడిగాను. సిఐకి ఫోన్ చేసిన, ఏం సార్ అంటే పిలిపించింది వాస్తవమే కానీ వినయ్ రెడ్డి గారు బాగా దిమాగ్ ఖరాబ్ చూసాను. ఏంద్రా అంటే అదే మీ ఎన్ని మెషిన్ అమ్ముతున్నా, మీ అమ్మ భూమి పుట్టినప్పటి నుంచి అసలు అంకాపూర్ ఆర్పూర్ అంటేనే అంకాపూర్ చికెన్ ఫేమస్. ఆర్డర్ మెషిన్ కూడా వదులుతలేరు అన్న ఆయన. వీడు ఎమ్మెల్యే కాకుండా ముందే రాక్షసు అయిపోయాడు. ఇక మాట్లాడితే నా మీద మాట్లాడతాడు, జీవన్ రెడ్డి మహాత్మా చేస్తా ఏ మీకినా నా పుచ్చి వీకి కాదు. జీవన్ రెడ్డి భూములు ఉన్నాయి, నా రక్తం చెత్త పెట్టినా నా వ్యాపారమే రియల్ ఎస్టేట్. విలేకరులకు తెలుసు, నాటి నుంచి నేటి దాకా వాళ్ళు వచ్చింది తెలుసు. నీ భూమి మీద కేసు పెడతా, నీ భార్య మీద కేసు పెడతా, పెట్టు పోతాం, పేరు తెచ్చుకుంటాం. చట్టం మీద మాకు నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు సుప్రీంకోర్టు నా మీద 42 కేసులు పెట్టిండు. నన్ను పెట్టు అరే ముందు ఆన్ని జైలు వెళ్తేనే కింద నన్ను తింటారా నువ్వు 10,000 మంది ముట్టియరా? జైలు పోతే జైలు గారికి రారా? పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్కి నేనన్నా. డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం సీఎం, 8వ తారీఖు నాడు జీవన్ రెడ్డి మాల్ సీజ్ చేసుకో. ఏమన్నారు 2013లో ఉండేది ఏదైతే మాలు 2013లో అగ్రిమెంట్, 2013లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు అది జీవో కాపీ ఉంది. విలేకరులందరికీ చూపించిన లేదా? సరే అయింది, ఏదో 3 ఏదో అయింది. అయితే 2013 నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకోలే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకోలే, కేటీఆర్ గారు మంత్రివర్యులు ఉన్నప్పుడు తీసుకోలేదు. మేము దాని మీద మాట్లాడుతున్న గుర్తులు లేస్తే అబద్ధం ప్రచారం చేసి 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 ఇలా మా మీద మా అందరు నాయకుల మీద బ్లేమ్ చేయబడి ఏందిరా కథ అంటే ఏం లేదు. ఇలా తెరవటది కదా మీరే. ఇలా 6 ఊళ్ళు ఏం జరుగుతుందో ప్రజలంతా అంటే నంబర్ దొంగ నంబర్ మున్సిపాలిటీ ఎన్ని ఇచ్చారు? 600 నంబర్లు ఇచ్చి మా విలేకరులు సప్పుడాకుడు జీవన్ రెడ్డి మీద కట్ట రాస్తారు. పెద్ద బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అని పెడతారు. ఏ టీవీ ఉన్నది ఏంటంటే మీ అమ్మ పెద్ద మంది తర్వాత నాదే ఉన్నది ఇక్కడ కథ ఏంటంటే ఏది జీవన్ రెడ్డి విచారణ కాలేజీ జీవన్ రెడ్డి అంటే అర్జెంట్ ఎత్తారు. 600 మందికి మున్సిపాలిటీ నంబర్లు ఇచ్చి దోచుకున్న దొంగలు ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి సందర్భాలు తెలియజేస్తుంది. కానీ మీరు వేస్తాం, ఎవరెవరికి నంబర్లు ఇచ్చినాం, ఎంక్వైరీ చేస్తాం, గల్లావట్టి తీసుకెళ్తాం, జైలు పంపిస్తాం. ఎప్పుడు మాకు ఇంకా 15-20 నెలల టైం ఉంది. మధ్యలో వీకిననుకో ఇక మనం ఏం చేయలేదు. ఏం చెప్తాం? వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత ఏమైంది పాపం అని మాట చెప్తున్నా. పక్కా పింక్ బుక్ లో పోలీసులే రాసుకుంటాం, పింక్ బుక్ లో ఇలే రాసుకుంటాం, లేఅవుట్లు ఇచ్చిన రాసుకుంటాం, దొంగ లెక్కల నంబర్లు ఇచ్చిన రాసుకుంటాం, ఇసుకే దండ దోపిడీ చేసిన రాసుకుంటాం. అన్ని 5% వడ్డీతో వాపసు తీసుకెళ్తాం. ఎంత అనుకుంటున్నా ఈయన మీద కేసు పెట్టినా, కాయల మీద కేసు పెట్టినా, చెక్కులను బెదిరిస్తా, లింబను బెదిరిస్తా, గీనను బెదిరిస్తా, చిన్నారెడ్డిని బెదిరిస్తా. ఎంతమందిని బెదిరిస్తావా? 60 లక్షల మందిని బెదిరిస్తావా? 60 లక్షల ఇంటి మంచికి నలుగురు వేసుకుంటే ఎంత అయిపోయి 200 కోట్ల మంది జైలు పెడతావా? ఇక న్యాయం కదా జీవన్ రెడ్డి అంతూ చూస్తాం. అరే పెద్ద పెద్దనే లెక్క పెట్టలేదు. నేను కొండకు దీనికి 3 వేసి వచ్చిర్రా వీళ్ళని ఏం మీకలేదు. ఈడు ఆడు రాకేష్ రెడ్డి, వినయ్ రెడ్డి గారు ఇది చేస్తా అది చేస్తా. మీకు దమ్ముంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. వీడు మందికి పుట్టినోడు మా వాళ్ళు అంటారు. విలేకరు వినాలి. ఈ వినయ్ రెడ్డి గారు మందికి పుట్టినోడు మా వాళ్ళు అంటారు. నేను 7 కోట్ల రూపాయల రోడ్డు తీసుకొచ్చి మునుగాపు కాలనీలో 7 కిలోమీటర్ల రోడ్ అయితే వీడు కొబ్బరికాయ కొడుతుంది. ఇది సిగ్గుందా అసలు? వీడు తెచ్చిందా? వీడు పెట్టుకుంటే చుట్టాల పేరు పెట్టుకున్న సిగ్గుల గుంట మీద
చిత్రగుండకు ఎంత కష్టాలు ఓడిపించినా మా విలేకరుల మిత్రులకు తెలుసు. చిత్రగుండలో గుమ్మ పెట్టి కింద వసూలు మీద వసూలు ఏంటంటే రైస్ మిల్లర్ మీరు బియ్యం పంపించాలా, ఎమ్మెల్యే క్యాంప్ నేను కాబోయే ఎమ్మెల్యేని క్యాంప్ ఆఫీస్ పంపించాలా, బియ్యము చిత్రగుండ పంపించాలి. కోమటల్లో కత్తిన డివైడర్లో మట్టి పోసి చెట్లు పెట్టలేదు పెద్దమని కాంగ్రెస్ ఈ నందిపేట డివైడర్ నందిపేట మేము 10-13 కోట్లు పెట్టి రోడ్ వేసి డివైడర్ పెడితే అట్టసో మల్లుతానం చేశారు. బీజేపీ గద్దె కట్టుకున్నారు, కాంగ్రెస్ గద్దె కట్టుకున్నారు. కొడుకులు గద్దెలు కదా నీకు ఎవరో మీరు డివైడర్ కట్టింది మీకు ఎవరో ఛాయ దొరకలేదు ఎవరో ఇక లాస్ట్ అయితే డివైడర్ కూడా తోసుకుంటుంది. డివైడర్ కూడా తోసుకుంటు ఈ చరిత్ర ఎంత ప్రారంభమైంది. ఒకటే రోజు చెప్తే బాధ అవుతుంది. రిపోర్ట్ పోయింది. సుదర్శన్ రెడ్డి పొట్టు తిట్టినాడు ముసలాయ. ఆయనకు కన్జ్యూమర్స్ కాదు, కొన్ని యాది పుట్టినాయి, కొన్ని యాది పుట్టినాయి. నేను హోంమంత్రి అయితే చెప్పి పార్టీ కలర్ కడుతుంది. హోమ్ థియేటర్ కూర్చుంది. హోమ్ లేదు మంత్రి కడుతుంది. హోమ్ థియేటర్ చూసుకుంటా కూర్చుంటుంది. ఈ 6 అందరూ పోయి ఆయన అడుగుతుంది ఏంద్ర బాబు అంటే, అడే వినయరెడ్డి నీకు బుద్ధి లేదా, ఆర్డర్ వేసిన దగ్గర కొళ్ళు తింటావురా నువ్వు. ఇక నేను 18 నెలలు ఎందుకు మాట్లాడలేదంటే మరి చిన్న చిన్న విషయాలు ఏమని మాట్లాడా అని నేను మహేష్ కుమార్ గౌడ్ అంటాడు. ఎట్లా గుంజుకుంటారు మీరు హెచ్ఈసీ భూములు అంటారు. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్ ఈ జిల్లా ఈ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మీద 6 ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు ఆ రోజు చంద్రబాబు గారు ఇచ్చిన పిల్లి రావణ వ్యక్తికి ఇచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ భూములను మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పీరియడ్ లో ఎట్లా క్యాన్సల్ చేసిన బిడ్డ, మీ గురువు ఇచ్చిన భూములను వైఎస్ఆర్ ఎట్లా క్యాన్సల్ చేసిండో నువ్వు ఎవరికైనా భూములు ఇస్తే నీ రాష్ట్రంలో మొత్తం క్యాన్సల్ చేసి పాల్గొంటావు. ఎట్లా అమ్ముతావు? తెలంగాణ కేసీఆర్ ఏమో మెడికల్ కాలేజ్ కడతాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాడు, విద్యార్థులకు మంచి భూమి పెట్టి చదివిస్తే వీడేమో భూములు అమ్ముతుంది. ఆయన ఎయిర్పోర్ట్ లో సీపోర్ట్లు అమ్ముతాడు. మోడీ అరవింద్ గౌడ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈ 6 రాకేష్ రెడ్డి బీజేపీ దొంగలు దేశాన్ని నమ్ముకుంటారు. వీడేమో రాష్ట్రాన్ని నమ్ముకుంటారు. పడే చోటే చోటు పెద్ద దొంగ చిన్న దొంగలు నిన్ను ఉంచుకున్నారు. అర్థమైంది కదా? నేను మొత్తం బండారం బయట పెడతా. ఇక ఆ భూములు ఎట్లయితే చంద్రబాబు గారు అలాంటి చేసిన భూములను పిల్లి రావు గారికి ఇచ్చిన భూములను ఏ విధంగా వైఎస్ఆర్ క్యాన్సల్ చేసిండో ఇలా రేవంత్ రెడ్డి అలాంటి చేసే ప్రతి భూమిని రాష్ట్రంలో మళ్ళా గుంజి తెలంగాణ సొత్తు తెలంగాణ సంపదలో చేరుస్తాం. లక్షల కోట్ల విలువైన భూమి ఆకలి కూడా అవుతుంది. మళ్ళా మాట్లాడుకున్నాం. ఇయ్యనే ప్రారంభమైంది. లోకల్ బండ్ల కూడా మొత్తం మీదకెత్తారు బిడ్డ. ముసలోళ్ళు, ఆడోళ్ళు, మంది ఏమైపోయిందంటే ఈ నోరు తెలిస్తే ఈ రేవంత్ రెడ్డి యొక్క నోరు, ఆయన రేవంత్ రెడ్డి అంటే ఒక అబద్ధాల కంపు. ఆయన నోరు ఒక పెద్ద కంపు. ఇక్కడ సంక్షేమం అంతా కిల్ అయిపోయింది రాష్ట్రంలో. సంక్షోభం ఫుల్. ఏంటంటే నేను టేబుల్ మీద పైసలు పెడతా, నా జీతం కూడా పెడతా, మీరే వంచుంది. మరి నువ్వెందుకు పీకమిక ముఖ్యమంత్రి? నాకు ఎక్కడ అప్పులు ఉడతలేవు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ ఇవి. నేను కనబడని చేతిలో పెడతా, జీవన్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాను మాల్ సీన్ చెప్తా, అని శంకర్పల్లి భూముల మీద కేసులు పెడతా, అని భార్య మీద కేసులు పెడతా. మా అమ్మ మీద 70 ఏళ్ళ మా అమ్మ మీద కేసు పెట్టి, మా అమ్మ 70 ఏళ్ళ ఆమె ఎక్స్ట్రాక్షన్ చేస్తాను. చేస్తారా? పోయి మా అమ్మ నట కొట్టినట. మా అమ్మ కొడతా పోయి. ఏమైనా హైకోర్టు పోయినాం. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. చట్టం మీద మాకు నమ్మకం ఉన్నది. ఎగబడ్డాం. వాడు సజ్జనార్ గారు పిచ్చి చేసి వాడేదో వేసి సీజ్ చేస్తాడు. వాడిని మూపిద్దండి మళ్ళీ చాలు చేశాను. అది కోర్టు ఇచ్చింది. నేను ఐపీఎస్ నేను ఎన్కౌంటర్ చెప్తా, నువ్వు నా మీదనే మాట్లాడతాడు, నీ మీద మాట్లాడతా, పింక్ బుక్ లో నీ పేరెక్కిస్తా, నేను గల్లా బట్టి కర్ణాటక నుంచి కూర్చుకో పక్క ఇబ్బంది వదలం. కేటీఆర్ సార్ మీకు మళ్ళీ మంచిగా తీసుకొస్తా అంటున్నాను. కేటీఆర్ సార్ మంచిగా తీసుకొచ్చినా మేము మాత్రం గల్లాబట్టి కూర్చుకుంటాం. ఇక్కడ కూర్చున్నటువంటి సైన్యం అంతా పోతారు, అడ్రస్ రాసుకుంటారు. అన్న వాడు ఏడున్నాడు, వాడు మాకు చెప్తారు. వాడు ఎక్కడ పోయినా పట్టుకొస్తారు. నేను ఇంకా కాంగ్రెస్ నాయకుడు చెప్తాను, బిడ్డ ఇప్పటికైనా మానుకోండి ఈ పిచ్చి పనులు. ఈ పిచ్చి మానుకొని మరి
ఇదంతా ఉన్నదిగా అంకాపూర్ విజయ్ అట వాడు నల్లమట్టి కొడుతుంది నల్లమట్టి వాడేంటంటే వాడికి బామ్మది ఎమ్మెల్యే గారికి అరే మా బామ్మది కదా నేను నల్లమట్టి వాడు నల్లమట్టి పంచుకుంటుండు విజయ్ గారికి నల్లమట్టి ఈ చిట్టి గారికి తీసుకెళ్తాను అల్లుడా ఇక అల్లుడు ఢిల్లుడు దొంగలు దోసుకున్నాడు అని మేము ఎప్పుడు ఏమన్నా మేము 10 ఏళ్ళ ఈ విజయ్ గారు ఇంతకుముందు దొంగతనాలు చేసేది పొద్దున బాబు అని చెప్పి ఎమ్మెల్యే గారి అల్లుడు నల్లమట్టి వీడు వినయ్ కుమార్ రెడ్డి చెప్పరాజు గారు ఈడి బామ్మది తీసుకెళ్తాం కదా వాడు రాజు గారు ఎంఆర్ఓ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇంకోడు రిజిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఇంకొకరు విలేకరుల ఒక మనిషి ఉన్నాడట మంది చెప్తున్నారు మీరు కాదు మీరు 150 మంది ఉన్నారు అందులో కూడా ఉన్నాడు సారీ మీరు కాదు పేరు కూడా చెప్పమంటే చెప్తా ఆ పొద్దంతా ఇదే పెడతారు దందా అరే నువ్వు విలేకరులు మంచిగా రాయి కదా అని నేను అంటున్నాను ఇక వాడు భార్య ఎక్కడ పోతే ఈయనే ఉండాలి కదా మేము అనేది ఏంటంటే ఇక ఈ నల్లమట్టి దందా వాళ్ళు తీసుకెళ్తా ఇది కదా కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్న రాష్ట్రం ఎట్లుందో యూతులు అన్ని బంద్ అయిపోయి ఇంకా ఊరిగా ఈ దరిద్ర కాంగ్రెస్ వాళ్ళ పరిపాలనలో పంతులు కూడా ఎత్తున్నారు ఈ దరిద్రుడు వచ్చి ఈసారి వర్షాలే ఉన్నాయంటు రైతులు మొత్తుకుంటున్నారు నీ అమ్మ దేని మీద తాటికాయ పడ్డట్టు మూనిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది మొదలే రైతు బంధు రాలే ఇక అత్యధిక పెద్ద రైతులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు రైతు బంధు రాలే రైతు రుణమాఫీ రాలే రైతులకు కరెంట్ వస్తలేదు బోనస్ ఇస్తున్నాడు ఈ బోనస్ మళ్ళా తయారైంది ఇప్పుడు వరి పంట ఇంకెన్ని రోజులు కావాలి మళ్ళా వరి పంట వచ్చింది 2వ బోనస్ ముసలకు 3 సార్లు పింఛన్ ముంచిండు సచ్చినోళ్లకు రైతు బీమా ముంచుతుండు రైతు బంధు ముంచిండు ఉద్యోగస్తులకు 5 డిఏలు ముంచిండు ప్రతి అసలు కూర్చోబడేవాడు తులం బంగారం వచ్చింది మా విలేకరులు ఆ ఇళ్ళలో వచ్చినట్టే అందరికి కొలుసులు ఉన్నాయి విలేకరులకు మేడల వదిలే కోటి అమ్మ కోటి 2 తులాల కొలుసులు వేసుకున్నాడు తులం బంగారం ఎటువాయరా 6 గ్యారెంటీలు ఎటువాయ కళ్యాణ లక్ష్మి ఎటువాయ సీఎం రిలీఫ్ ఫండ్ ఎటువాయ మేము దావకాల్లో తీసుకుపోయి మాట్లాడించి పువ్వు పెట్టి దించేసి ఇంటికి వచ్చినాక మంచిగున్నామని అడిగితే మమ్మల్ని పక్కకు పెట్టి మార్పు కావాలి మార్పు వచ్చిందా బాగానే కాబట్టి సరే ఇది పెడదాం వాళ్ళ పాలనకు మా పాలనకి ఇప్పుడు కాబట్టి గౌరవ మీలో 20వ తారీఖు నాడు అందరికి ఆకలవుతుంది రజోత్సవ సభ బీఆర్ఎస్ రజోత్సవ సభకు పెద్ద ఎత్తున మనందరం పోవాల్సిన బాధ్యత ఉంది మీరు బాధ్యత తీసుకున్నారు ఇప్పటికే 1000 కార్లు రెడీ అయిపోయింది ఆయన ఒకసారి చేతులు ఎత్తురు అంత రాసి పెట్టిందా వాళ్ళ ఎక్కడన్నా పేర్లు పెట్టిరా విలేకరులకు చక్కెర రావాలా ఈసారి యూతే ఆ కారవాణి యూతే అర్థమైందా బాగా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు తిడుతురు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు తిడుతురు అడిగిన తిడుతురు అడిగిన తిడుతురు మాకిద్దరు వస్తా అంటారు అడిగిన అందరూ చెప్తున్నారు అడిగిన కూడా మేము వస్తామన్నారు వాళ్ళని ఇద్దరు తిడుతురు మాకిద్దరు ఎవరు పడితే వాళ్ళు వస్తారని చెప్పి తయారైతున్నారు ఇలా బాగా రేపటి నుంచి మా సైన్యం చాలా అవుతుంది గోడల మీద రాతలు పోస్టర్లు మొత్తం ఆ రోజు 2013లో 6 తెలంగాణ ఆవిర్భావ సభ పెట్టిన రోజు విలేకరు మిత్రులందరికీ తెలుసు 6 సభ పంతం ఆంధ్ర అంతం తెలంగాణ సొంతం అని చెప్పినాం అదే మాట జరిగింది నార్త్ ఈస్ట్ లో జరిగింది ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6 వచ్చి ఇక్కడ 6లో ఉండి మొట్టమొదటి రోజు 6 టికెట్ అక్షయ తృతీయ రోజు ఆశన గారి జీవన్ రెడ్డికి ఇచ్చింది వాస్తవా మేము ఒక సెంటిమెంట్ 6 ఒక సెంటిమెంట్ మొదటి మిషన్ భగీరథ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి గారు పెట్టారు మొదటి గ్రామ విలేజ్ అంకాపూర్కి వచ్చారు మొదటి రెవెన్యూ డివిజన్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6కి ఇచ్చారు ఇట్లా అనేక పథకాలు మొదలొచ్చిన మన సెంటిమెంట్ కాబట్టి మొట్టమొదటిసారిగా మనం పెద్ద ఎత్తున గత చరిత్ర ఎప్పుడేమో ఇక్కడికి తరలి వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మళ్ళా ఈ మీటింగ్ అయినాక పువ్వు తిన్నాక మళ్ళా పువ్వులు చాలు అంతేనా చాలు చేసి పువ్వు తిని మళ్ళా మనంతా కార్యక్రమం అంతా రాసుకుంటాం మండల ప్రజలు కూడా వెహికల్స్ తయారు చేసిరు బస్సుల లిస్టు తయారు చేసిరు కార్ల లిస్టు వ్యక్తిగత కార్ల లిస్టు తయారు చేసిరు ఎక్కడికక్కడ చిట్టీల మీద రాసుకున్నాం కాబట్టి మరి అవన్నీ కూడా ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఇంకా
ఖచ్చితంగా రానున్న రోజుల్లో దాని ఇంకా 27 తారీఖు కాబట్టి పెద్ద ఎత్తున మరి గ్రాండ్ సక్సెస్ చేస్తామా? సెంటిమెంట్ లేదు ఉన్నదా? రేవంత్ రెడ్డి అనే ఆయనకు ఈ ముఖ్యమంత్రికి సెంటిమెంట్ లేదు. ఆయనకు తెలిసింది ఒకటే సెటిల్మెంట్ కాబట్టి మీనాక్షి నటరాజన్ కూడా ప్రభుత్వం సెటిల్మెంట్ చేసుకోవడానికి ఈ సెక్రటరియట్ విడిచిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లేకపోతే మీనాక్షి నటరాజన్ మంత్రి ఎమ్మెల్యేనా ఏ విషయంతో వస్తుందండి గవర్నమెంట్లకి? ఎట్లా విజయంలో కూర్చుంటుంది? మంత్రి మండలి ఎట్లా మాట్లాడుతుంది? కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన అనుకున్నాడు వెనకడికి రేవంత్ రెడ్డి లెక్కనే ఒకడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మా రాజధాని మార్చింది. మారిస్తే ఏమన్నారు? పిచ్చి తుగ్లక్ అన్నారు. అన్నారా? ఇలా యూనివర్సిటీ మార్చమంటాడు. ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీకి మారుస్తాడ. ఆ రోజు పిచ్చి తుగ్లక్ అయిండు. వీడు యూనివర్సిటీ మారిస్తే ఈయన హైదరాబాద్ పిచ్చి తుగ్లక్ అవుతారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఓకేనా? కాబట్టి ఎక్కువ భోజనాలు లేట్ అవుతుంది. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. రేపు రాబోయే లోకల్ వార్డు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఏ ఊరిపోయినా 87 సర్పంచులు 36 వార్డులు ఎంపీపీలు జడ్పీటీసీలు అంతా కూడా గులాబీ జెండానే ఉండబోతుందని చెప్పి సందర్భాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రేపు రానున్న రోజులు పదవులు ఉంటాయి. ఖచ్చితంగా జై తెలంగాణ. 27వ తారీఖున జరగబోయే చలో వరంగల్ ప్రజోత్సవ సభకు సన్నాహక సమావేశం ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జనమంతా జనం ప్రపంచనం ఇలాగా కదిలే విధంగా ఏ గల్లీకి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, మాకు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ మేము చూస్తాం, ఆయన చూడడానికి వరంగల్కి వస్తామని రైతులంతా ఉంటున్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన తల్లులు మేమంతా తరలి వస్తాం, మేము సార్ని చూడడానికి వస్తామంటున్నాం. కానీ నియోజకవర్గానికి 100 మంది చొప్పుననే మరి రాబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇలా షాదీ అదేవిధంగా ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేపు జరగబోయే సభకు ప్రజలంతా తరలిరా అని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసినాం. సన్నాహక సమావేశంలో మరి కావలసినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలంతా తరలి రాబోతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో గత పాలనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఇలా కంపేర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ సార్ కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలి, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటూ ఉన్నారు. మరి గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమం ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి సంక్షోభం చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కేసీఆర్ని కోరుకుంటున్నారు. 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తెలంగాణ సెక్రటరీకి వచ్చిందని తెలిసింది. గతంలో అన్నారు ముఖ్యమంత్రి గారు, ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రక్షణ కవచం ఒకవేళ కాకపోతే వేరే వాళ్ళు వస్తే ఈ రాష్ట్రం ఎవరి పాలవుతుందో మీరు చూస్తారని చెప్పారు. అన్నట్టుగానే ఇలా మీనాక్షి నటరాజన్ సెక్రటరియట్కి వచ్చి అఫీషియల్ మంత్రిమండలి సమావేశంలో పాల్గొనడం, సెక్రటరియట్ ఆఫీస్కి రావడం, ఇలా రేవంత్ రెడ్డి అంటే ఆయన బీజేపీ కోవట్టని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ను చంపేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు నమ్మిరు. కాబట్టి ఆయన ఒక ఏజెంట్గా మీనాక్షి నటరాజన్ను ఈయన బీజేపీ కోవట్టుగా భావించి మీనాక్షి నటరాజన్ని ఇలా హైదరాబాద్కు పంపిండు. చివరికి హైదరాబాద్ సెక్రటరియట్లో పంపిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో హర్యానా ఎలక్షన్స్కి రాష్ట్రం నుంచి డబ్బుల మూట పంపిరు, ఢిల్లీ ఎలక్షన్కు డబ్బుల మూట పంపాడు రేవంత్ రెడ్డి. మరి మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బుల మూట పంపాడు. చివరికి ఈరోజు రేపు బీహార్లో జరగబోయే ఎన్నికల కోసం డైరెక్ట్గా మీనాక్షి నటరాజనే మూట ఎత్తుకోవడానికి ఇలా సెక్రటరియట్లో వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరు ఏం చేసినా కానీ వదిలి పట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బీజేపీల ప్రవర్తన ఎట్లుందంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ మీరు ప్రతిపక్ష పాత్ర వహించిన నాయన అంటే రేవంత్ రెడ్డికి రక్షణ మంత్రులుగా వాళ్ళు కొనసాగుతుంది. ఈ జిల్లా ఎంపీ అరవింద్, ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా మరి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు. బడే మియా చోటే మియా మిల్గాయా చెప్పిరు, బడే మియాకి రెస్పెక్ట్ ఇస్తా అన్నాడు, 100 సార్లు కలుస్తా అని చెప్పిండు. అప్పుడే అర్థమైపోయింది. కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ దాని లోపల చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కూడా రెండు, ఆయన బడే బాయ్ ఏమో ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు దోసుకొని అమ్మేస్తే, ఈయన చోటే బాయ్ ఏమో హైదరాబాద్ యూనివర్సిటీని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భం తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ కేటీఆర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎవరన్నా కొనుగోలు చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా గుంజుకొని తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క సంపదను పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారు అంటారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని సిద్ధులగుట్టకు వచ్చి అరే ఒక ప్రభుత్వం ఇచ్చిన భూములను మీరు ఎట్లా గుంజుకుంటారన్నారు. మరి ఇదే చంద్రబాబు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూములను ఢిల్లీరావు ఆయనకు అలాట్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వచ్చినాక అవి గుంజుకున్నది వాస్తవం కాదా? తప్పుడుంటే బరాబరిగా ఖచ్చితంగా ఆ రోజు బిల్లీరావు భూములను వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే గుంజుకున్నాడో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చే భూములను కూడా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ గారు మంత్రివర్గంలో ఉంటారు. ఖచ్చితంగా ఆ భూములను తిరిగి తెలంగాణ సంపదగా వారికి ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఒక రాజు ఉండే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆయన ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. ఆయన పిచ్చి తుగ్లక్ అన్నది మీ అందరికీ తెలుసు. ఈయన ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ చేస్తా అని, ఉస్మాన్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 4th సిటీకి పంపుతా అని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను అక్కడ ఫ్యూచర్ సిటీకి పంపుతా అని చెప్పండి. కాబట్టి ఆ రోజు రాజధాని మారిస్తే ఆయన పిచ్చి తుగ్లక్ అయిండు. ఇవాళ యూనివర్సిటీలు ఏవైతే ఇతర వీటిని మారుస్తూ ఉన్నాడో పేరు లేకుండా ఈయనని హైదరాబాద్ పిచ్చి తుగ్లక్ అని రేవంత్ రెడ్డికి పేరు పడ్డదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవే కాకుండా మరి ఆయన అంటుండు ఆర్టిఫిషియల్ వీడియోలు పంపిండు హైదరాబాద్ యూనివర్సిటీ వీడియోలు, దాంట్లో జింకలు లేవు, నక్కలు లేవు అంటుండ్రు, పక్షులు లేవంటారు. ఆ పక్షులు ఉన్నాయా గుట్ట నక్కలు ఉన్నాయా తెలియదు, కానీ నువ్వే ఒక హైదరాబాద్ యూనివర్సిటీ భూములలో ఒక నక్కవై ఇలా నువ్వు గతంలో అమిత్ షా మీద మోడీ మీద ఆర్టిఫిషియల్ వీడియోలు చేసినావు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పి అబద్ధ ప్రచారం వేరే రాష్ట్రంలో చేసినావు. ఇలా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మరి ఆయన ప్రధానమంత్రిని ఈయన హోమ్ మినిస్టర్ ఈయన మీద కేసులు పెట్టి లోపల వేయాలి కదా, ఈయన పేరు రద్దు చేయాలి కదా. ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళతో కుమ్మక్క అయిపోయారు బీజేపీ నాయకులు? వారికి బండి సంజయ్, ఎంపీ అరవింద్, కిషన్ రెడ్డి ఎందుకు మద్దతు పలుకుతారు? మీరిద్దరు కలిసిపోయాయి కదా. వీళ్ళ బంధం ఎట్లయిపోయిందంటే మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు గతంలో, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, ఫెవికాల్ ఫిక్సింగ్ అయిందని చెప్పి సందర్భం తెలుసు. ఫెవికాల్ అంటుకుంటే విడిచిపెట్టారు. ఆ విధంగా వీరి యొక్క ప్రవర్తన కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో వాళ్ళ సర్వేలో తేలింది, రేపటి ఎన్నికలు జరిగితే 100 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తుందని తెలిసింది. ఇలా జాయినింగ్స్ కూడా నిజామాబాద్లో ఒక 500 మందిని జాయిన్ చేసినాం, ఇక్కడ ఆర్మూర్లో కూడా జాయినింగ్స్ పెట్టుకోబోతున్నాం. అంటే ప్రజలంతా మళ్ళా మా వైపు తిరిగి వస్తూ ఉన్నారంటే దీనికి గతంలో నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది. ప్రజలే స్వయంగా చూస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. కేసీఆర్ కాలంలో కరెంట్ ఎట్లుండే 24 గంటలు ఎట్లిచ్చిండు, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వరకు 24 గంటల కరెంట్ ఎట్లా వచ్చింది. రేవంత్ రెడ్డి పాలనలో కరెంట్ ఎట్లా పోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎట్లొచ్చింది, మరి ఇమాం మౌజంలకు ఎట్లా పింఛన్లు వచ్చినాయి, రైతు బంధు ఎట్లొచ్చింది, రైతు బీమా ఎట్లొచ్చింది, రైతులకు రుణమాఫీ ఎట్లొచ్చింది, రైతుల వడ్ల పైసలు ఎట్లొచ్చినాయి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా రావట్లేదు. ముసలోళ్ళ పింఛన్లు 3 నెలలు ఎట్లా ముంచిండు, ముసలోళ్ళ పింఛన్లు రైతు బంధు టింగ్ 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 అని చెప్పి నెలకు కేసీఆర్ పాలన ఎట్లొచ్చింది. ఇలా గ్రామాల్లో మున్సిపాలిటీలు చెత్త కుప్పలాగా తయారైనవి. శ్మశాన వాటికల్లో కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇలా మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలు ఎక్కడ రావట్లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఆయన ఎట్లా ఇవ్వగలిగిండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇవ్వలేకపోతుండో నక్కకు నాగలోనికి ఉన్న తేడా ఉంది. కనకపు సింహాసనం శునకం కూర్చునబెట్టానంటే సామెత మేము చూడలేము, కానీ మేము పుట్టినాక ఇలా అంత మంచి సింహాసనంలో ఇలా ఈ శునకాన్ని కూర్చునబెట్టి అయిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఎరగని రీతిలో లక్షలాది మంది వేలాది మంది తరలిస్తారు, లక్షలాదిగా సభ జరుగుతుంది, ఎక్కడికక్కడ జామ్ బ్యాక్ అవుతుంది. బీజేపీ కాంగ్రెస్లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, అడ్డం పడిపోతారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వంలో మిమ్మల్ని మంచిగా చేసుకుంటారు. జై తెలంగాణ.